బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలు ఎమ్మెల్యేల పనితీరుపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో కనపరిచిన ఫలితాలు కనీస స్థాయిలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపించలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎంపీలు ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో కూడా కనీస స్థాయిలో సీట్లు గెలుచుకోలేకపోయారని, ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నించినట్లుగా తెలిసింది. ఇప్పటికైనా పనితీరును మార్చుకోవాలని సుతిమెత్తగా హెచ్చరించినట్లు సమాచారం. ఇక ఆదివారం రాత్రి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీకి చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఆయన దాదాపు 2 గంటల పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ పరిస్థితి, ప్రజాప్రతినిధుల పనితీరుపై ఆయన క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నట్లుగా తెలిసింది. పార్టీ ఎమ్మెల్యేలు బూత్ స్థాయికి వెళ్లడం లేదని, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఇంటింటికి గ్రామాన తిరగాలని ఆయన సూచించినట్లుగా తెలిసింది. ప్రధానమంత్రి మన్ కీ బాత్ను కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ప్రజా ప్రతినిధులపై ఒకంత అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలిసిందే. తెలంగాణలో పార్టీ అధికారంలో రావడానికి మంచి అవకాశాలున్నాయని, ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ చట్టసభల ప్రజాప్రతినిధులకు నితిన్ నబీన్ సూచించారు. నేతల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టాలని సూచించారు. పార్టీలో ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న బాధ్యతలు ఉన్నప్పుడు పనిచేయాల్సి ఉంటుందని, జాతీయ పార్టీ మానిటరింగ్ ఎప్పటికప్పుడు ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన సూచించినట్లుగా తెలిసింది. ఎంపీలు ఎమ్మెల్యేలను ఆయన వ్యక్తిగతంగా పరిచయం చేసుకున్నారని తెలిసింది. ఈ సందర్భంగా వారు గతంలో ఏ పార్టీలో ఏ హోదాలో పనిచేశారనే విషయాలను కూడా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దాదాపుగా అందరూ మంచి అనుభవం ఉంది, మంచి హోదాలో పనిచేశారు. ఇక్కడ ఎందుకు పూర్తి స్థాయిలో పనిచేయలేకపోతున్నారు, ఫలితాలు ఎందుకు రావడం లేదని ఆయన అడిగినట్లుగా తెలిసింది. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై వచ్చే ఎన్నికల్లో గెలవాల్సిందేనని, హైదరాబాద్ పాటుగా ఇతర ప్రాంతాల్లో జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించాలని చెప్పినట్టుగా తెలిసింది. బెంగాల్లో గెలిచామని ఇక్కడ గెలవాలని నవీన్ అన్నప్పుడు, ఈ సమావేశంలో పాల్గొన్న ఒక నేత అక్కడ చేసిన పనిలో కనీసం 50% చేసినా ఇక్కడ సులువుగా గెలవవచ్చని నవీన్తో అన్నట్లుగా తెలిసింది. దానికి ఆయన ఆ 50% ఎందుకు పని చేయడం లేదని, పని చేయకుండా ఎవరు అడ్డుపడుతున్నారని ప్రశ్నించినట్లుగా సమాచారం. ఇన్నాళ్లు బెంగాల్ ఎన్నికలు ఉండడంతో ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ఇక్కడ అందుబాటులో ఉండలేకపోయారని, ఇక నుంచి ఆయన ఇక్కడ ఎక్కువ అందుబాటులో ఉంటారని నేతలకు నబీన్ సూచించినట్లుగా తెలిసింది. ఇంకా ఆందోళన, నిరసన కార్యక్రమాలను పెంచాలని ఆయన వారికి దిశానిర్దేశం చేసినట్లుగా తెలిసింది. బూత్ స్థాయి నుంచి ప్రజా సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై ఆందోళనలు, నిరసనలు చేయాలని, ఇందుకు అనుగుణంగా ప్లానింగ్ చేసుకోవాలని సూచించారు. ఇకపై ప్రతి నెలకు ఒక జాతీయ స్థాయి ముఖ్య నాయకుడు ఇక్కడికి వస్తారని, మానిటరింగ్ ఉంటుందని ఆయన చెప్పినట్టుగా సమాచారం. ప్రభాకర్ స్క్రిప్ట్ పెట్టాలా? రెడీ. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? తెలంగాణకు సంబంధించి బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై ఆ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో నితిన్ నబీన్ కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఏదైతే బీజేపీ లోక్సభ, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో కనబరిచినటువంటి ఫలితాలు కనిష్ట స్థాయిలో రీసెంట్ గా జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అందులో కనిపించలేదు అనే దాని మీద కూడా ఆయన అసహనం వ్యక్తం చేసినట్టుగా
తెలుస్తా ఉంది తరంగిణి. అయితే ఎంపీలు ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో కూడా కనీస స్థాయిలో సీట్లు గెలుచుకోలేకపోయారనే దాని మీద కూడా తను అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికైనా వారి పనితీరు మార్చుకోవాలి అనే దాని మీద కూడా కొంత హెచ్చరిక జారీ చేసినట్టు కూడా తెలుస్తోంది బీజేపీ నేతలకు సంబంధించి కూడా. అయితే ఇవాళ తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఒకసారి చూస్తే బీజేపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారం చేయదక్కించుకుంటుందనే దాని మీద కొంత ప్రచారం దక్కుతా ఉంది. ప్రచారం అవుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ నాయకులు కూడా దాన్ని అదనంగా తీసుకొని ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వ్యతిరేకించే దాంట్లో ఎక్కడో వైఫల్యం చెందుతా ఉన్నది. దాంతో పాటు ఇవాళ అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే జరిగాయో అందులో కొంత సీట్లు దక్కించుకున్నటువంటి బీజేపీ ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లోనే ఆ ఎమ్మెల్యే నియోజకవర్గం కావచ్చు, సొంత ఊర్లు కావచ్చు, ఎంపీ నియోజకవర్గాల్లో కావచ్చు, సొంత గ్రామాల్లో కావచ్చు, మండలాల్లో కావచ్చు, ఎందుకు ఉనికిని చాటుకోలేకపోతా ఉన్నారు? మీ పనితీరు బాగా లేదు, ఇప్పటికైనా మార్చుకోవాలి అనే దాని మీద కూడా నితిన్ నబీన్ మాట్లాడినట్టుగా తెలిసింది నిన్న. దాంతో పాటు ఏదైతే నిన్న ఆదివారం రాత్రి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కూడా పార్టీకి చెందినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన దాదాపు 2 గంటల పాటు ప్రత్యేకంగా భేటీ అయినట్టుగా తెలుస్తా ఉన్నది. ప్రజాప్రతినిధుల పనితీరుపై ఆయన క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే పార్టీ ఎమ్మెల్యేలు బూత్ స్థాయికి వెళ్లడం లేదని, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఇంటింటికి గ్రామాన తిరగాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ పరిస్థితుల్లో అనే దాని మీద కూడా తను మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం సంబంధించి ప్రధానమంత్రి మన్ కీ బాత్ ను ఏదైతే ఉందో దాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారనే దాని మీద కూడా ప్రజాప్రతినిధుల మీద తను అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది బీజేపీ పార్టీకి సంబంధించి కూడా. అయితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయనే దాని మీద కూడా తను గుర్తు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. భేషజాలాలకు వెళ్లకుండా బీజేపీ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్క వ్యక్తి అవసరం కూడా, నాయకుడు అవసరం కూడా ఉంటుంది. కాబట్టి వారందరూ కూడా ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. గ్రామాన పల్లెన తిరిగి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ఇటు ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికాన్ని అన్నిటిని కూడా విడమర్చి బీజేపీ దాన్ని అదునుగా తీసుకొని ఇటు రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయాలనే దాని మీద కూడా తను మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది తరంగిణి. అయితే ఏదైతే పార్టీలో ప్రజాప్రతినిధులుగా బాధ్యతాయుతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వారిలో బాధ్యతల్లో ఉన్నప్పుడు పని చేయాల్సి ఉంటుంది. జాతీయ పార్టీ ఎప్పటికప్పుడు అంటే బీజేపీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులంతా కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటారు. తెలంగాణలో ఏం జరుగుతుంది, వివిధ రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అనే దాని మీద కూడా ఇప్పటి నుంచి మానిటరింగ్ జరుగుతుంది. ఎవరైనా పనితీరు అసంతృప్తిగా ఉంటే ఖచ్చితంగా వారికి ఆ పదవి నుంచి రాజీనామా చేయించడానికి కూడా దారి తీస్తాయి ఆ పరిస్థితులు అనే దాని కూడా గుర్తు చేసినట్టుగా తెలుస్తోంది నితిన్ నబీన్ సంబంధించి కూడా. ఇకనైనా మీ నడవడికను మార్చుకోవాలి, వైఖరిని మార్చుకోవాలి, ప్రజల దృష్టికి మీరు వెళ్ళాలి. బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలనను ప్రజల లోతుకు తీసుకెళ్లాలి. సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు. ఇప్పుడు జనరల్ గా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇదంతా చేస్తున్నాయని అనుకుంటుంది, కానీ అది ఇచ్చేది ఏ విధంగా ఫండ్స్ రూపంలో వస్తుంది, ఎంత పర్సంటేజ్ తోని ఇటు రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్న దాని మీద ప్రతి ఒక్క గ్రామాన దాన్ని ప్రచారం చేసుకోవాల్సినటువంటి బాధ్యత బీజేపీ నాయకులకు, కార్యకర్తలకి, నేతలకు అందరికీ ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో ఫెయిల్ అయిపోతా ఉన్నారు. ఖచ్చితంగా దాని మీద దృష్టి సారించాలనే దాని మీద కూడా నితిన్ నబీన్ మాట్లాడినట్టుగా తెలుస్తా ఉన్నది. సో ఇక నుంచి ఎప్పటికప్పుడు మానిటరింగ్ ఉంటుంది కేంద్రం నుంచి, జాతీయ స్థాయి నుంచి కూడా. బీజేపీ నాయకులంతా కూడా మంత్లీ ఒకరు వస్తారు, జాతీయ స్థాయి నాయకులంతా కూడా ఇక్కడ బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి దాని మీద కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ మార్పులు చేర్పులు అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ అనుకున్నటువంటి స్థాయిలో నాయకులు పనిచేయట్లేదు. రానున్నటువంటి భవిష్యత్తులో ఇటు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా అటు ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని మించి ఎక్కువ సీట్లు బీజేపీకి సీట్లు రావాలి, బీజేపీకి ఓట్లు వేసే విధంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి కూడా తను అనేక సభలు పెడతా ఉన్నాడు. అదేవిధంగా అటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శించినటువంటి నేపథ్యాలు కనిపిస్తా ఉన్నాయి. దాంతో పాటు వాళ్ళ పాలన గురించి కూడా గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వారు ఇటు హరీష్ రావు, అటు కేటీఆర్ ఇద్దరు కూడా సభలు నిర్వహిస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దాని మీద కూడా ఎప్పటికప్పుడు ఎండగడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. మరి ఎందుకు బీజేపీ పార్టీ సభలు పెట్టడం లేదు, బీజేపీ పార్టీ ఎందుకు ప్రశ్నించడం లేదు, ఎందుకు మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాల మీద, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల మీద, ప్రతిపక్షాల మీద
ఎందుకు విమర్శలు గుప్పించట్లేదు, దాని మీద ఎందుకు విఫలమవుతా ఉన్నారు, ఇవాళ భేషజాలాలు ఎవరు కూడా పోకూడదు అన్న దాని మీద కూడా నితిన్ నబీన్ మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది తరంగిణి. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. అయితే పార్టీలో ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న బాధ్యతలు ఉన్నప్పుడు పనిచేయాల్సి ఉంటుందని, జాతీయ పార్టీ మానిటరింగ్ ఎప్పటికప్పుడు ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని నితిన్ నబీన్ సూచించినట్లుగా తెలుస్తుంది. అయితే ఇకపై ఈ సూచనల తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. कॉरपोरेशन और बाकी नगर निगम के चुनाव होने जा रहे हैं। मैं मानता हूं भाग्यनगर के इस चुनाव को कोई दिशा दे सकता है, कोई सही रास्ते पर लेकर चल सकता है और यहां के लोगों की, जनता की आकांक्षाओं को कोई पूरा कर सकता है तो भाजपा की सरकार और भाजपा के कार्यकर्ताओं के माध्यम से ही कर सकता है मित्रों। इसलिए हमें ये तय करना है कि हमें इस पूरे क्षेत्र में विकास की राजनीति को आगे बढ़ाना है कि क्या उस परिवारवादी और भ्रष्टाचारी लोगों की राजनीति को आगे बढ़ाना है। मित्रों, हमें अपने उस भाग्यनगर का अगर भाग्य बदलना है तो आने वाले समय में हमें रुकना नहीं है, हमें थकना नहीं है, हमें लगातार संपर्क के माध्यम से जनता का विश्वास जीतना है। मित्रों, मैं आज आप सबसे इस संकल्प को दोहराने आया हूं कि आइए हम सब मिलकर यह संकल्प करें कि हम हर गली में जाएंगे, हम हर परिवार से मिलेंगे, हम हर युवा से मिलेंगे, हम हर महिला से मिलेंगे, हर व्यापारी से मिलेंगे और हर वो लाभार्थी से मिलेंगे जिन्होंने केंद्र की योजनाओं के माध्यम से नरेंद्र मोदी ने जिनकी सेवा की है, उनसे अपना विश्वास और आशीर्वाद मांगेंगे। मित्रों, हमें मालूम है कि जिस सोच के साथ जनता ने बीआरएस को पूरी तरह से बाहर किया, लेकिन कहीं ना कहीं मैंने शुरू में ही कहा कांग्रेस की सरकार बनी लेकिन कांग्रेस ने कोई भी वादा पूरा नहीं किया। आप सबको ध्यान में होगा, एक वर्ष में 2 लाख सरकारी नौकरियों का वादा करने वाले लोग और जॉब कैलेंडर जारी करने की बात करने वाले लोग आज युवाओं के भविष्य के साथ खेल रहे हैं। और मुझे इस बात का दुख है कि कहीं ना कहीं ये लोग केवल तेलंगाना के युवाओं को भ्रम में रखना चाहते हैं, पर भारतीय जनता पार्टी का युवा कार्यकर्ता उन युवाओं से संपर्क करेगा और जिस प्रकार से कांग्रेस की सरकार ने उन्हें ठगने का काम किया है उसका मुंह तोड़ जवाब देने का काम हमारे कार्यकर्ता उनके साथ मिलकर करेंगे। मित्रों, मैं आने वाले समय में अपने कार्यकर्ताओं से इस बात का आह्वान करता हूं कि आइए इस संघर्ष में हम सबको एक दूसरे के साथ खड़े होकर भारतीय जनता पार्टी का कमल जिसके हाथ में होगा, जिसको पार्टी तय करेगी, हम पूरी ताकत से, शिद्दत से उसको चुनाव जिताने में और भाग्यनगर का भाग्य बदलने में हम ताकत से लगेंगे। मित्रों,